మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రం వద్ద గత రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం తడిసిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత నెల రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నామని, అధికారులు తమ కష్టాలను పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. హమాలీలు, లారీల కొరత వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని కోరుతున్నారు. తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేసి తమని ఆదుకోవాలని ఈ సందర్భంగా రైతులు విజ్ఞప్తి చేశారు. వస్తున్నాయి మొత్తం కుప్పలు కానీ అవే ఉన్నాయి. కొత్త కొత్తగా వచ్చినాయి. కొప్పు యాదగిరి. నేను నెల రోజులే బైకాడ ఇట్లా పందులు బుక్కున్నాయి, నానతాయి కానీ నా జాగ్రత్తలో నేను బైకాడ పోసుకున్నా. 2 days అయితే నేను తెచ్చి అయినా ఇక్కడ బాగున్నాయి, ఇంకా వారం దాకా ఉన్నాయి. ఈ వాతావరణం అయితే అందరు నష్టపోతారు. ఈ ఎంఆర్ఓ లేడు, కార్యదర్శి లేరు, సెక్రటరీ లేరు, ఎవరు లేరు. దీని ఇన్ఛార్జ్ ఎవరు పట్టించుకుంటారు. తాటిపత్రి లేదు, సుత్తులు లేదు సార్. జల్దీన అందరూ పై అధికారులు వచ్చి చర్య తీసుకొని జల్దీన కాంట కావాలని కోరుతున్నాం. మా మనవి అక్కన్నపేట విలేజ్. ఇది ఎంత కాంట పెడతారు? 42 కిలోల 300 గ్రాములు పెడుతురు. సూకు అట్లయినా కానీ ఈ మోడల్ అయినాక మరి ఏమంటారో ఏమో ఇక వచ్చి పై అధికారులు ఏం నిర్ణయిస్తారో జల్దిన కాంటాక్ట్ చేసుకోవాలని కోరుతున్నాం. ఇక్కడికి వచ్చి పోసి నెల రోజులు అవుతుంది సార్. ఇక్కడ అక్కడ బోర్కర్ ఉంటుంటే ఏ అవకాశం లేకుండా ఇక్కడ మంచి ఇక్కడ వస్తే ఘోరం పరిస్థితి సార్. రోజు తిరుగుతున్నారు. నెల రోజుల నుంచి దొంగ సీరియల్ నడుస్తుంది సార్. బగారు సీరియల్ నడుస్తుంది. నా సీరియల్ ఇంకా రాలేదు కానీ దొంగ సీరియల్ వెళ్ళిపోతుంది. ఒక పేరు మీద 6 వెళ్ళిపోతున్నారు సార్. అట్లా మొన్న పోయిన బుధవారం 185 సీరియల్ అన్నారు. ఇప్పుడు వచ్చాక ఈ రోజు అడిగితే 190 అంటున్నారు. ఈ వారం రోజుల్లో 5 మంది వెళ్ళిపోతారా సార్ అని నా బాధ సార్. అంతే ఇస్తున్నాం సార్. టాపాలు కిరాయి తీసుకొస్తున్నాం సార్. సొంతంగా మాకైతే టాపాలు ఇప్పటికీ ఇవ్వలేరు వాళ్ళు. మీ సొంతంగా తీసుకొస్తున్నాము. అయితే మరి ఇట్లా సార్ 2 కిలోల 300 గ్రాములు పెడుతున్నారు సార్. దానికి మేము పొల్లు పట్టినాం, జల్ల పట్టినాం సార్. అవన్నీ జల్ల బట్టి ఇట్లా ముఖం వస్తుంది సార్. ఇక సరే.